ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఆన్సర్కి అలాగే ఓఎంఆర్ స్కాన్డ్ కాపీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఆ పబ్లిక్ నోటీస్లో వాళ్ళు ఏమి ఇచ్చారు, అలాగే మీరు మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఎలా చూసుకోవాలి అంటే ప్రతి ఒక్కటికి ఒక ఆన్సర్ కీ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే బుక్లెట్ కోడ్ ఉండదు కదా, కొంతమందికి కొన్ని బుక్లెట్ కోడ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆన్సర్ కీ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీస్ కూడా మీరు ఎలా చూసుకోవాలి, మీ ఆన్సర్ కీ అలాగే మీ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీ అలాగే మీ ఓఎంఆర్ స్కాన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సి పెట్టారు అనుకోండి, అంటే మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేస్తే మెషిన్ అనేది స్కాన్ చేస్తుంది, లేకపోతే స్కాన్ చేయదు. స్కాన్ చేసిన తర్వాత ఏవి ఉన్నాయి కరెక్ట్గా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, మీరు మార్క్స్ అనేవి ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఆన్సర్కి ఎలా చూసుకోవాలి, మీ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీ ఎలా చూసుకోవాలి, రికార్డెడ్ రెస్పాన్స్ ఎలా చూసుకోవాలి, ఏదైనా తప్పు ఉంటే ఎలా ఛాలెంజ్ చేయాలి, అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందా లేకపోతే ఎవరో కొందరు చేస్తే సరిపోతుందా అనేది కూడా డీటెయిల్డ్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక కౌన్సిలింగ్కి పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. లాస్ట్ 5 years నుంచి మనం ఎన్నో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మన ఛానల్ తరపు నుంచి గైడ్ చేసుకుంటూ వచ్చాము. మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే మీకంటూ ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేయొచ్చు, నేను పర్సనల్గా మాట్లాడతాను సర్టిఫికెట్స్కి సంబంధించి. కానీ అలాగే మీ యొక్క మార్క్స్ ర్యాంక్ ప్రకారం, కేటగిరీ ప్రకారం, మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం కాలేజ్ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి, ఈ చాయిసెస్ మీదనే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇది కూడా నేను మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను కౌన్సిలింగ్ టైంలో. ఇలా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కాలేజీలో అడుగుపెట్టేంత వరకు మీకు తోడుగా మేమైతే ఉంటాము. మీరు కనుక మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే ఆల్ ఇండియా కోటాకి మనం గైడెన్స్ ఇస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్కి మన గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ కేవలం ఏపీఆర్ తెలంగాణ స్టేట్ కోటా, గవర్నమెంట్ కోటాకి మాత్రమే కావాలనుకుంటే 3000 రూపీస్. అలాగే మాకు స్టేట్ అలాగే ఆల్ ఇండియా కోటా, గవర్నమెంట్ కోటాకి కావాలనుకుంటే 4000 రూపీస్. మాకు స్టేట్ ప్లస్ ఆల్ ఇండియా కోటా ప్లస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ బి కేటగిరీ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే 5000 రూపీస్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. ఆ వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే నార్మల్ కాల్స్ రావు, ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే నార్మల్ కాల్స్ వస్తాయి. మీకు ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. లాస్ట్ వరకు మీకు సపోర్ట్ కావాలనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. మేము ఆన్సర్ కీస్ అలాగే స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ అలాగే రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్కి సి ఆప్షన్ పెట్టారు, అయితే కరెక్ట్గా బబ్లింగ్ చేస్తే స్కాన్ అయిన తర్వాత రికార్డ్ అవుతుంది రెస్పాన్స్. అలా కాకుండా మీరు సగమే బబ్లింగ్ చేస్తారనుకోండి, అది రికార్డ్ అవ్వదు. ఓఎంఆర్ కాపీని స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏం పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి మీరు ఏం పెట్టారు అనేది మనకు ఒకటి లిస్ట్ లాగా వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే రికార్డెడ్ రెస్పాన్స్ అంటాం. రికార్డెడ్ రెస్పాన్స్ అంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టారు అనేది ఓఎంఆర్ స్కాన్ చేసిన తర్వాత వచ్చే రెస్పాన్సెస్ని మనం రికార్డెడ్ రెస్పాన్స్ అంటాం. ఈ 3 వాటిని మేము రిలీజ్ చేశాము అని ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో మీ ఆన్సర్ కీని చూసుకోవచ్చు, మీ ఓఎంఆర్ షీట్ని చూసుకోవచ్చు, లేకపోతే కొద్దిమందికి మెయిల్స్ కూడా వచ్చాయి. మీకు మెయిల్ రాకపోతే వర్రీ అవ్వకండి, ఎందుకంటే 20 లక్షల మంది పైన ఎగ్జామ్ అనేది రాశారు. అంతమందికి మెయిల్ వెళ్ళాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. మీకు రాకపోయినా కూడా మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా. అయితే మీరు ఎప్పటిలోపు చెక్ చేసుకోవచ్చు అంటే 5th June లోపే చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ మీరు 5th June తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి 5th June లోపు మీరు చెక్ చేసుకోవాలి. అలాగే
ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో ఏమన్నా రాంగ్ ఉన్నా కూడా, అలాగే మీ ఓఎంఆర్ స్కాన్ చేసిన తర్వాత సో మీరు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి సి పెట్టారు కానీ బి పడింది అనుకోండి, సో ఇలా మ్యాక్సిమం ఉండదు. సో ఒకవేళ ఏమన్నా మీకు రికార్డెడ్ రెస్పాన్సెస్ కూడా రాంగ్ ఉంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 5th జూన్. ఎలా ఛాలెంజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆన్సర్కి అలాగే ఓఎంఆర్ ఎలా చూసుకోవాలి, మీ యొక్క ఆన్సర్కి మీ యొక్క ఓఎంఆర్ కాపీని అనే నేను చెప్తాను. సో మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అయినా చూసుకోవచ్చు. సో మీరు ఫోన్ ఉంటే సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి neet.nta.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2025 ఈజ్ లైవ్. సో మనకి వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేస్తారు. సో మీరు వెబ్సైట్లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2025 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ 3 బాక్సెస్ మీకు కనిపిస్తాయి. అయితే మీరు ఈ థర్డ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంది కదా, సో ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. సో ఇక్కడ లాగిన్లోకి మీరు వెళ్ళాలి. ఓకేనా, అక్కడ లాగిన్లోకి మీరు వెళ్ళగానే సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ మీరు పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు కదా అప్లై చేసేటప్పుడు, ఆ పాస్వర్డ్ ఈ 2 ఇచ్చేసి కింద ఉన్న క్యాప్చాని పైన ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మీకు లాగిన్ అయిపోగానే సో ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ నేమ్ అలాగే అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసారు కదా కింద చూడండి, సో ఇక్కడ వ్యూ ఆర్ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని వస్తుంది, వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఓపెన్ చేసి చూశాను, అందుకే మీకు పిక్ కూడా పెట్టాను. ఓకేనా, ప్రతి ఒక్కరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆన్సర్ కీ చెక్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ క్లిక్ టు వ్యూ ఆర్ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఆన్సర్ కీ లిస్ట్ అనేది వస్తుంది. సో ఈ ఆన్సర్ కీ లిస్ట్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో ఇలా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి కరెక్ట్ ఆప్షన్ ఏదో మీకు లిస్ట్ వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేయాలి, వీటన్నిటిని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, ఆన్సర్కి అన్నిటిని మీకు 180 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 180 క్వశ్చన్స్కి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అక్కడ హోమ్ బటన్ ఉంటుంది, హోమ్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మన ఓఎంఆర్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ టు వ్యూ ఆర్ ఛాలెంజ్ ఓఎంఆర్ అని ఉంది కదా, మళ్ళీ పైనది కాకుండా ఈసారి కిందిది క్లిక్ చేస్తాం. కిందిది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓఎంఆర్ అనేది మీది కనిపిస్తుంది. మొత్తం మీ ఓఎంఆర్ షీట్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ఫోటో తీసేసి అట్లనే మీకు వెబ్సైట్లో పెట్టేశారు. సో ఇలా వెబ్సైట్లో మీ ఓఎంఆర్ అనేది ఉంటుంది. అయితే మీరు ఈ ఓఎంఆర్ని చూసుకొని ఆన్సర్ కీని చూసుకొని చెక్ చేయకూడదు. చాలామంది ఓఎంఆర్ని ఫోటో తీసేసుకొని ఆన్సర్ కీ పక్కన పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు, అలా చేయొద్దండి. అయితే మీరు ఏం చేయాలంటే సో ఈ ఓఎంఆర్కి పైన మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఓఎంఆర్కి పైన మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ రికార్డెడ్ ఓఎంఆర్ అని. నేను చెప్పాను కదా, ఓఎంఆర్ స్కాన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఏం పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి ఏం పెట్టారు, అలా 180 క్వశ్చన్స్కి మీరు ఏం బబుల్ చేశారో స్కాన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నవి రికార్డెడ్ రెస్పాన్స్ వస్తాయి. దీని మీద క్లిక్ చేస్తేనే ఓఎంఆర్ పైన ఉన్న ఆప్షన్ మీద మీకు క్లిక్ చేస్తేనే మీకు ఇలా రికార్డెడ్ రెస్పాన్స్ అనేవి వస్తాయి. ఈ రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 అని ఉంది. అంటే సో నేను తీసుకున్న ఈ యొక్క క్యాండిడేట్ ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, సెకండ్ క్వశ్చన్కి ఏం పెట్టలేదు, థర్డ్ ఏం పెట్టలేదు, ఫోర్త్ ఏం పెట్టలేదు, ఫిఫ్త్ ఏం పెట్టలేదు, నెక్స్ట్ 6th క్వశ్చన్కి 4th ఆప్షన్ పెట్టారు. ఇలా ఓఎంఆర్ స్కాన్ చేసిన తర్వాత రికార్డెడ్ రెస్పాన్స్ ఉంటాయి. వీటిని మీరు పక్కన పెట్టుకొని ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఆన్సర్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఆన్సర్ కీ అనేది ఉంది, అలాగే మన దగ్గర ఏముంది, రికార్డెడ్ రెస్పాన్స్ ఉంది. ఈ 2 స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకొని సో మీరు ఎలా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్ మీద 2 పెట్టుకున్నాను, ఆన్సర్ కీ పెట్టుకున్నాను, రికార్డెడ్ రెస్పాన్స్ లిస్ట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఎలా ఎవాల్యుయేషన్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏది కరెక్ట్ 3, కానీ నేను తీసుకున్న క్యాండిడేట్ ఏం పెట్టారు 1 పెట్టారు, కాబట్టి ఇది రాంగ్ అయినప్పుడు -1 వేసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ఏం పెట్టలేదు కాబట్టి 0, థర్డ్ క్వశ్చన్ 0, ఫోర్త్ క్వశ్చన్ 0, ఫిఫ్త్ క్వశ్చన్ 0, అలాగే 6th క్వశ్చన్కి సెకండ్ పెట్టారు, సెకండ్ రైట్ కానీ పెట్టిందేమో 4.
ఓకే, ఇక్కడ రైట్ సైడ్ ఉండేవి మీరు పెట్టినవి, లెఫ్ట్ సైడ్ ఉండేవి ఇది ఆన్సర్కి కరెక్ట్ ఆప్షన్స్, ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి ఆ క్యాండిడేట్ ఏం పెట్టారు అనేది. ఇప్పుడు 6th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ చూడండి, కానీ ఏం పెట్టారు క్యాండిడేట్ 4th పెట్టారు, కాబట్టి ఇది కూడా రాంగ్, -1. నెక్స్ట్ 7th క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్, క్యాండిడేట్ ఏం పెట్టారు థర్డ్ ఆప్షనే పెట్టారు, కాబట్టి +4. ఇలా మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఓఎంఆర్ని చూసి ఎవాల్యుయేషన్ చేసుకోవద్దు, రికార్డెడ్ రెస్పాన్స్ని చూసి ఎవాల్యుయేషన్ చేసుకోండి. కరెక్ట్ అయిన క్వశ్చన్కి +4 వేసుకోండి, రాంగ్ అయిన క్వశ్చన్కి -1 వేసుకోండి. మీరు ఏం అటెంప్ట్ చేయకపోతే 0, దానికి ఏం అవసరం లేదు. ఇలా మీకు 720కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మీ యొక్క లోకల్ రీజియన్ ఏంటి, ఓకేనా, ఏయుఆ ఎస్వియుఆ తెలంగాణనా, అలాగే మీ కేటగిరీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అలాగే నేను ఒక పోల్ కూడా క్రియేట్ చేస్తాను మన ఛానల్లో, ఆ పోల్లోకి వెళ్ళి మీరు అటెంప్ట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, సో దట్ మన స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉందో. సో ఆంధ్రప్రదేశ్కి సపరేట్ పోల్ క్రియేట్ చేస్తాను, తెలంగాణకి సపరేట్ పోల్ క్రియేట్ చేస్తాను, సో దట్ తెలుస్తుంది ఎంత కాంపిటీషన్ ఉందో. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి ఎంత కాంపిటీషన్ ఉందో మనకు తెలుస్తుంది. ఓకే, ఇలా మీరు ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఒకవేళ వీళ్ళిచ్చిన ఆప్షన్ ఏదైనా రాంగ్ ఉంటే, ఓకే, వీళ్ళిచ్చిన ఆప్షన్ ఏదైనా రాంగ్ ఉంటే ఎలా ఛాలెంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, కానీ మీరు ఎక్కడో బుక్లో సెకండ్ ఆప్షన్ అని చూశారు. సో అప్పుడు మీరు ఎలా వీటిని ఛాలెంజ్ చేయాలి అంటే, సో ఇక్కడ ఆన్సర్కి పక్కనే మీకు ఉంది చూడండి, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ వీళ్ళు ఇచ్చారు, కానీ మీరు సెకండ్ ఆప్షన్ రైట్ అనుకుంటే సెకండ్ ఆప్షన్ మీద టిక్ చేయాలి. టిక్ చేసి తర్వాత సేవ్ యువర్ క్లెయిమ్ అని వస్తుంది, ఓకేనా. ఆ తర్వాత సేవ్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఛాలెంజ్ చేస్తే అన్ని క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 200 రూపీస్. సో మీరు ఒక క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తే 200 రూపీస్ కొట్టాలి, 3 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేస్తే 600 రూపీస్ కట్టాలి. సో ఇలా కట్టాలి. అలా కాకుండా మీరు రికార్డెడ్ రెస్పాన్స్లో అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టారు, కానీ ఇక్కడ 2 చూపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు రికార్డెడ్ రెస్పాన్స్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రికార్డెడ్ రెస్పాన్స్, ఫస్ట్ క్వశ్చన్కి మీరు 3 పెడితే 2 చూపిస్తే 2 మీద క్లిక్ చేసి మళ్ళీ సేవ్ యువర్ క్లెయిమ్ అని చూపిస్తుంది. సో ఇది కూడా రికార్డెడ్ రెస్పాన్స్ కూడా ఈచ్ క్వశ్చన్కి మీరు 200 పే చేయాలి. మీరు ఒకవేళ 3 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేస్తే 600 రూపీస్ పే చేయాలి. అయితే ఇప్పుడు అందరి డౌట్, అన్న ఆన్సర్కి ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనకి మార్క్స్ ఇస్తారా లేకపోతే అందరికి ఇస్తారా అనేది డౌట్ ఉంటుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్కి అనేది ఎంతమంది నీట్ రాశారో ఎవరో ఒక్కరు ఛాలెంజ్ చేసినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇచ్చారు, కానీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. 20 లక్షల మంది రాస్తారు కదా అప్రాక్సిమేట్గా, 20 లక్షల్లో ఒక్కరు దీన్ని ఛాలెంజ్ చేసినా, ఒక్కరు దీన్ని ఛాలెంజ్ చేసి 200 రూపీస్ పే చేసినా అందరికీ వస్తుంది. మీరు ఈవెన్ దో మీరు ఛాలెంజ్ చేసినా చేయకపోయినా ఎవరో ఒక్కరు చేసినా అందరికీ మీరు ఒకవేళ కరెక్ట్ పెడితే అందరికీ చేంజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ బోనస్ ఉంటే అందరికీ బోనస్ యాడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు 200 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో 20 లక్షల మందిలో ఒక్కరు చేసినా కూడా అందరు 20 లక్షల మందికి ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు డబ్బులు పే చేసినా పే చేయకపోయినా, ఛాలెంజ్ చేసినా ఛాలెంజ్ చేయకపోయినా. సో ఇంకా మీరు చేస్తారా చేయరా అనేది మీ యొక్క ఒపీనియన్. సో చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ని అడగండి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారో లేదో. ఒకవేళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకరికి ఛాలెంజ్ చేస్తే చాలు, రిమైనింగ్ అందరూ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీని ప్రకారం మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ రికార్డెడ్ ఆన్సర్కి కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఎలా ఛాలెంజ్ చేయాలనేది కూడా, సో మీరు అలా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 5th జూన్ వరకే టైం అనేది ఉంది. 5th జూన్ తర్వాత మీరు ఛాలెంజ్ చేయలేరు. అలాగే మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకున్నా కూడా మీ ఆన్సర్ కీని ఓఎంఆర్ని చెక్ చేసుకోలేరు. కాబట్టి 5th జూన్ లోపు మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. సో ఇలాంటి ఏం అప్డేట్స్ వచ్చినా మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు మన ఛానల్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ కరెక్ట్ టైంకి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.